ఇక రూమ్ లో ఊకే రైస్ తిని బోర్ కొడుతుందని చెప్పేసి నిన్ను మన కామేశాడు మన సోమజిగూడలో ఉన్న హే దోశ పాయింట్ కి అయితే పోతున్నాం కాక. ఇది ఎక్కడో కాదు, మన రాజ్భవన్ కావచ్చు చక్కగా పోయి అడొక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటది, దాన్ని క్రాస్ అయినా మనకు సాగర్ అపార్ట్మెంట్స్ ఉంటది. ఆ సాగర్ అపార్ట్మెంట్స్ పక్కనే ఇక్కడ మొత్తం మెరుతుంది అనుకో రాదు. ఇక చక్కగా పోయిన తర్వాత ఇక్కడ ఇడ్లీ వడ బోండా దోశ ఏదైనా దొరుకుతుంది. ఇక మనోడు అటు ఇటు చూసి ఏం చెప్పాలి మామ అని నాకు అడిగితే, నువ్వు తీసుకొచ్చినావు నువ్వు చెప్పరా అని చెప్పుడుతో ఇక మన కామేశ్వర్ అయితే ఆనియన్ గీ దోశ అయితే చెప్పిండు, ఇది ఇక్కడ ఫేమస్ అంట ఫుల్. ఇక మన కామేశ్వర్ చూడు ఎప్పుడైతే ఎప్పుడు తిందామని చూస్తుండు, ఇది చూడడానికి బక్క ఉంటాడు కానీ తినుడు మాత్రం ఫుల్ తింటాడు. ఇక గీ అన్ననైతే మన కోసం అయితే ఆనియన్ గీ దోశ అయితే ఇస్తుండు. ఇప్పుడు తెలుస్తుంది మా ఇంటికాడ ఉంటేనే మంచిగా టేస్టీ ఫుడ్లు తినేటోళ్ళం. ఇక్కడ రూమ్ కి వచ్చి వండుకుంటే అవి టేస్ట్ ఉంటలేవు పాడుంటలేవు, ఇట్లా రోడ్ల మీద తిండికైతే అలవాటు పడుతున్నాం. ఇక ఎంతున్నా ఇంటికన్నా మంచిగా ఉంటది మామ. ఇక వీడికి వచ్చిన తర్వాత మన రోడ్ల మీద తినడం ఎక్కువ అవుతుంది. ఎంతైనా మన అమ్మ చేతి వంట మీదకి ఏ టేస్ట్ ఫుడ్ రాదు మామ. ఇక మొత్తం ముచ్చట్లనైతే ఇక మన దోశనైతే అయిపోయింది. ఇక మన దోశనైతే అన్న మొత్తం కడక్ అయితే వేసి ఇచ్చిండు. ఇక చూడడానికి అయితే ఇంత కలర్ఫుల్ గా ఉంది. ఇక తింటే ఎట్లుంటే మేము తినేసి అయితే చెప్తాం. ఇక మన కామేశ్వర్ అయితే ఫస్ట్ అయితే టేస్ట్ అయితే వేసిండు. ఎట్లుంది మామ అంటే ఇంకో సూపర్ ఉందని అంటుండు. ఇక కొంచెం ఉప్పు తక్కువ ఉంది మామ, రూమ్ లో నుంచి ఉప్పు తెచ్చుకొని వేసుకోవాలని అంటుండు. ఇక ఈ కథ మంచిగా ఉంది కదా. ఇక నేను టేస్ట్ చేసిన ఇక టేస్ట్ చేయడానికి వస్తే మంచిగా ఉంది. నిజంగానే కొంచెం అయితే ఉప్పు అయితే తక్కువ ఉంది. ఇక మనోడైతే చూసిరు కదా బక్కడే కానీ గట్టోడు. ఇక దోశ తినడు మళ్ళీ వడ కూడా తింటాడు. ప్రతి గ్యాంగ్ లో ఇట్టుంటాడు ఉంటాడు. వానికి అయితే వీడియో ట్యాగ్ చేయరు. దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన రాజ్భవన్ రోడ్ సాగర్ అపార్ట్మెంట్స్ పక్కనే ఉంటది మా మమ్మీకి. ఇట్లాంటి టేస్టీ దోశ కావాలంటే ఇక్కడికి వచ్చి జల్దీ విజిట్ కానీ మెక్కండి మంచిగా. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే కాక.